నమస్కారం వీటెలి న్యూస్ కి స్వాగతం నేను హేమాంజలి ముందుగా హెడ్లైన్స్ సింహాచలం క్షేత్రంలో వైభవంగా జరిగిన గజేంద్ర మోక్ష ఉత్సవం కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సింహగిరిపై జరిగిన ఉత్సవం దేశంలో 146 కరోనా వ్యాక్సిన్లు వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేసిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతి బసును 11వ వర్ధంతికి నివాళులర్పించిన సిపిఎం నేతలు. మునగపాక గ్రామంలో ఘనంగా జరిగిన ఎడ్ల బండి పోటీలు అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు. గాజువాకలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్ బిగ్ బాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కనుమ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని గజేంద్ర మోక్ష ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సింహగిరిపైనే ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా సింహాచలేష్ను ఉత్సవమూర్తికి గోవిందరాజస్వామి వారికి శ్రీ మహావిష్ణువు అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలో కొరణ వద్దకు తోడ్కొని వచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ విధిగా వేయించుకోవాలని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. గాజువాక బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏడాదిలో 146 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కిందని వివరించారు. అని ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయి ప్రపంచంలో అనేక మంది పెద్దలు భారతదేశం సాధించలేదని చెప్పి అనేక రకాల ఎద్దేవా చేస్తే వాళ్ళందరి నోళ్లు మూయించే విధంగా ప్రపంచంలో శాస్త్ర సాంకేతికతలో ముందున్న దేశాల కన్నా మనం 1 కాదు 2 వ్యాక్సిన్స్ తయారు చేసి ప్రపంచానికి అందించడంతో పాటు దేశం అంతా కూడా చేసిన బృహత్తర కార్యక్రమే ఈ యొక్క కోవిడ్కి టీకా వేయటం. కోవాక్సిన్, కోవిషీల్డ్ లాంటి 2 మనం తీసుకొచ్చి ICMR ద్వారా వాటికి నిర్ధారణ చేయించి 3 రకాల ట్రయల్స్ చేసిన తర్వాత సుమారు 9 నెలల్లోనే వ్యాక్సిన్ తీసుకొచ్చిన దేశం భారతదేశం. ప్రపంచ దేశాల్లో సుమారు 5 దేశాలు తీసుకొస్తే 5 దేశాల్లో భారతదేశం ఆ విధంగా సరసన నిలిచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్స్ తయారు చేయడం మొదలుపెట్టాం. వ్యాక్సిన్స్ తొలినాళ్ళలో భారతదేశంలో ఎవరైతే కోవిడ్ వారియర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా టీకాలు అందించడం జరిగింది. దాని తర్వాత ప్రజాప్రతినిధులకి ఆ విధంగా దేశంలో ఎవరు కోవిడ్పై పోరాటం చేస్తున్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ వ్యాక్సిన్స్ వేయటం జరిగింది. ఆ వ్యాక్సిన్స్ వేస్తున్న సమయంలోనే భారతదేశం తన చుట్టుపక్కలున్న సభ్య దేశాలన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వటం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కోవిడ్ వారియర్స్కి ఇవ్వాలి అని చెప్పి కోవిడ్ డిప్లొమసీని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. చాలా మంది విమర్శించడం కూడా జరిగింది. ఈ భారతదేశంలోనే ప్రజలకు ముందు వ్యాక్సిన్ వేయించాలి తప్ప పక్క దేశాలకు ఇవ్వటం ఏంటని చెప్పి. అయితే భారతదేశంలో దశల వారీగా అందరికీ వేయించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా భారతదేశం కన్నా బయట దేశాలు సుమారు 7,58 లక్షల మందికి మనం వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సుమారు 98 దేశాలకి భారతదేశం సంబంధించిన వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఒక పక్క ఇంకో పక్క భారతదేశం కూడా పెద్ద ఎత్తున
18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఉచితంగా వ్యాక్సిన్స్ ఇవ్వాలని ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని కారణంగా దేశ యావత్తు మొత్తం అందరూ కలిసి, దీంట్లో హెల్త్ వాలంటీర్స్ యొక్క రోల్ చాలా పెద్దది, ఆశా వర్కర్స్, అలాగే డాక్టర్స్, నర్సెస్ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజుకి సుమారు 156 కోట్ల మందికి మనం డోసెస్ ఇప్పటి వరకు వేయటం జరిగింది. దాంట్లో 76 కోట్ల మందికి 2 వ్యాక్సిన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా పూర్తి స్థాయిలో వ్యాక్సినేటెడ్ అయిన వాళ్ళు 76 కోట్ల మంది ఉండటం ఏదైతే ఉందో ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడానికి, అందరిలో కూడా అటువంటి ఉత్సాహం నింపడానికి ముందుండి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయడం ఏదైతే ఉందో ఒక చారిత్రాత్మక విజయం. నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమైంది. దేశానికి ఒక ధీరోదాత్తుడైన నేత నాయకత్వం వహిస్తుంటే ఏది సాధించగలమో అది వాళ్ళ ప్రపంచ దేశాలకు చూపించడం జరిగింది. ఆ విధంగా మనం సుమారు 93% ఇప్పటికి మొదటి దశ టీకా వేయడం జరిగింది. రెండో దశ 68.5, రెండో దశ పూర్తవుతుంది 18 సంవత్సరాలు నిండిన వారికి. ఆ విధంగా సగటున 72 లక్షల మందికి ప్రతిరోజు మనం వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఆ విధంగా జనవరి 16వ తారీఖుకి 1 సంవత్సరం పూర్తవుతుంది వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించి. ఆ విధంగా ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఏదైతే చిత్తశుద్ధి వ్యవహరించిందో ఆ చిత్తశుద్ధి కారణంగా ఇవాళ యావత్ ప్రపంచం కూడా ఈ యొక్క కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేయడానికి భారతదేశం నాయకత్వం వహించాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ మా అమెరికా ఏదైతే ఉందో అమెరికా ఇవాళ వెలువెల్లాడుతుంది కోవిడ్ సంబంధించిన పోరాటంలో. రోజుకి 24 లక్షల మంది అక్కడ కోవిడ్ బారిన పడుతున్నారు. వాళ్ళ రికవరీ రేట్ కూడా మనకన్నా చాలా తక్కువ, అక్కడ మరణాల శాతం కూడా మనకన్నా ఎక్కువ. ఆ దేశం జీడిపి, మన భారతదేశం జీడిపి కలిసి సుమారు 20% ఎక్కువ, 20 రెట్లు ఎక్కువ. అయినా కూడా ఇవాళ భారతదేశం ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చి మొత్తం దేశ యావత్తు అందరికీ కూడా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది. అమెరికా లాంటి విజ్ఞానవంత దేశంలో కూడా అందరూ కూడా కోవాక్సిన్ వాళ్ళ కోవిడ్ సంబంధించి టీకా వేసుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ భారతదేశంలో ప్రజలందరికీ అవగాహన కలిగించి అందరూ వేసుకునేటట్టు సిద్ధం చేసి ఆ విధంగా ప్రజలందరినీ తయారు చేయడం అనేది ఇది కూడా చాలా గొప్ప విజయం. ఆ విధంగా భారతదేశం వాళ్ళ ప్రపంచంలో ఏ దేశం చేయలేని విధంగా మనం వ్యాక్సిన్ సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. IMF చీఫ్ గీతా గోపీనాథ్ చెప్పడం జరిగింది వాళ్ళ భారతదేశం 33 ఏళ్ల పాటు అవినీతి రహిత నిస్వార్థ పాలన అందించిన గొప్ప నేత కామ్రేడ్ జ్యోతి బసు అని సిపిఎం నాయకులు కొనియాడారు. మార్కిస్ట్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతి బసు 11వ వర్ధంతి సభను మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం సిపిఎం నాయకుడు లోక్నాథం మాట్లాడుతూ భవిష్యత్ తరాల వారికి కామ్రేడ్ జ్యోతి బసు ఆదర్శనీయుడని తెలిపారు. పొలిట్ బ్యూరో సభ్యులు అట్లాగే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు గారు 11వ వర్ధంతి సభ జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు భారతదేశ రాజకీయాల్లో వినూత్నంగా ప్రజల కోసం పరిపాలన చేసి ప్రజా మన్ననలు పొందిన అగ్రనాయకుల్లో జ్యోతి బసు గారు ఒకరు. 33 సంవత్సరాల పాటు బెంగాల్లో ప్రజల కోసం అనేక చట్టాలు చేసిన సందర్భాలు మనం చూసాం. అట్లాగే ఇక్కడ భూ సంస్కరణ కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ అవినీతి లేకుండా పరిపాలన చేశారు. ఈరోజు రాజకీయాలంటే అవినీతి అక్రమాలు అట్లాగే దోపిడీదారులకి ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత దేశంలో ఉండే లౌకిక శక్తులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ దేశం లౌకిక శక్తుల్ని వేదికగా తీసుకొచ్చే దానిలో కీలకమైన పాత్ర నిర్వహించారు. ఈరోజు జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తే ఏవైతే స్వతంత్ర ఫలాలు ఉన్నాయో పేదలకు ఇవ్వాలని ఆ రకమైన రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాలు కూడా ఏవి అమలు చేయని స్థితి ఈరోజు ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం గురించి కానీ లౌకిక విలువల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రభుత్వ రంగ సంస్థల గురించి కానీ ధరల గురించి కానీ పట్టించుకుంటున్న సందర్భం లేదు. భారతదేశం మళ్ళీ కార్పొరేట్ శక్తులకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుగురించే జ్యోతి బసు గారు ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ కంకణం కట్టుకుంటుంది. ప్రజా పరిపాలన తీసుకురావాలని అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఇవ్వకూడదని ఏదైతే చెప్పిందో దానికోసం కంకణం కట్టుకుంటుంది. ఈ సభలో కూడా ఆ రకమైన తీర్మానం చేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి
భవిష్యత్ తరాలకి ఆదర్శవంతంగా ఉండే జ్యోతిబాసు గారు ఆదర్శనీయుడు. ఈరోజు కమ్యూనిస్టులకు సంబంధించిన దాంట్లో అనేక పరిశోధనలు జరుగుతున్న దాంట్లో కూడా జ్యోతిబాసు గారి జీవిత దానికి సంబంధించిన కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం 33 ఏళ్ల పాటు పరిపాలన చేయటం అనేది ఆషిమాషి కాదు. అట్లా విలువలు కలిగిన ప్రభుత్వాన్ని నడిపారు. కాబట్టి అట్లాంటి జ్యోతిబాసు గారు విశాఖ జిల్లా మునుగపాక గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్లబండి పోటీలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో మునుగపాక గ్రామంలో ఎడ్లబండి పోటీలను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 20 ఏళ్ల ఎడ్లబండ్లు పోటీలు పాల్గొన్నాయి. పోటీలను తిలకించేందుకు మునుగపాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్లబండ్లకు మొదటి బహుమతిగా 12,000 రూపాయలు, రెండవ బహుమతిగా 10,000 రూపాయలు, మూడవ బహుమతిగా 8,000 రూపాయలు అందజేశారు. అలాగే మునగపాక గ్రామంలో రైతు మూల సంఘాలు, రైతులు, యువకులు అందరి సహకారాలతోనూ ఇది 11 సంవత్సరాలుగా ఇక్కడ ఎడ్ల పోటీలు, గొర్రె పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది 11 సంవత్సరాలుగా. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. మరి ఈ రైతుల పండుగనే రైతుల ఆధ్వర్యంలో, రైతు సంఘాల ఆధ్వర్యంలో మరి రైతులందరూ కూడా సంతోషపడే విధంగా ఈ జిల్లా నలుమూల నుంచి కూడా తమ ఎడ్లను, బళ్ళను పట్టుకొని మునగపాకలో ఘనంగా జరుగుతున్నటువంటి పోటీల్లో మనం కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని జిల్లా నలుమూల నుంచి కూడా మరి ఎంతోమంది రైతులు రావడం, మాకు ఈ ప్రోత్సాహాన్ని ఇవ్వడం కూడా మాకు ఎంతో ఆనందదాయకం. మరి ఇంకా ముందు రాబో సంవత్సరాల్లో కూడా, రాబో రోజుల్లో కూడా ఈ రైతుల కోసం, రైతులు ఆనందంగా ఉండడం కోసం, రైతు సంఘాల కోసం, సంఘాలుగా ఏర్పడినటువంటి మా మునగపాక రైతు సంఘం ఆధ్వర్యంలోనూ రైతుల ప్రోత్సాహంతోనూ మరింత ఉత్సాహంగా కూడా పోటీలు నిర్వహించడానికి. క్రీడల్లో యువత రాణిస్తూ సమాజ ప్రగతికి తోడ్పడాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 67వ వార్డు గాజ్వాక హైస్కూల్లో గ్రౌండ్లో వైఎస్ఆర్ విండ్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జి పల్లా సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండటానికి క్రీడలు చాలా వరకు దోహదపడతాయని తెలిపారు. ఒక దగ్గర కలుసుకొని ఈ విండ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం, మరి వాళ్ళ స్తోమతకి మించే ఇక్కడ క్యాష్ ప్రజెంటేషన్ కానీ, అలాగే గిఫ్ట్స్ కానీ, ఈ డయాస్ ఇక్కడ అన్ని అంగులతో కూడుకున్నటువంటి ఓ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసి ఈ గేమ్స్ని కండక్ట్ చేయడం, మరి సురేష్ అండ్ నరేష్ వాళ్ళ మిత్రబృందం, స్నేహితులందరూ కూడా వాళ్ళకి అండగా ఉండడం, కొత్త గాజువాక, పాత గాజువాక ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి క్రీడా స్ఫూర్తిని యూత్లో నింపాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పెట్టడం. ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుందని గత సంవత్సరం కూడా ఈ విండ్ బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం, ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా ఇక్కడ కొనసాగడం. దాదాపుగా 28-30 టీంలు వచ్చినట్టున్నాయి. టీంలు ఎన్ని వచ్చాయనేది కాదు, ఎంతమంది ఆడినా అదొక పండగ ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా. గెలుపు ఓటమి అనేది కాదు ముఖ్యం, ఆడామా లేదా అనేదే ముఖ్యం అనుకొని అందరూ కూడా ఈ ఆటలో కొనసాగాలని కోరుతూ ఉన్నాను. అలాగే మన వార్డుకు వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళి ఏదో గ్రౌండ్లో కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాలలో గోపూజలు సాంప్రదాయంగా జరిగాయి. దేవస్థానం ఈవో సూర్యకళ కపిల గోవుకు పూజలు నిర్వహించారు. నూతన వస్త్రాలు సమర్పించారు. గోశాలలో గోవులకు దాన అందజేశారు. పాడి పంటలు బాగా పండి రైతాంగం సంతోషంగా ఉండాలని ఈవో సూర్యకళ ఆకాంక్షించారు.
పనులు కానీ మనం చేయకూడదు అనేది మనకి పెద్ద రిస్ట్రిక్షన్స్ వచ్చిందని దాని గురించి ఈరోజు కనుమ పండుగ కూడా మన స్వామివారిని కొండ మీద నుంచి కిందకి దింపకుండా కొండ మీదే మనము ఇది చేస్తున్నాము. గజేంద్ర మోక్షం అవన్నీ కూడా కొండ మీదే జరుపుకుంటున్నాము. కొంత ఏకాంతంలో జరుపుకోవాలని, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనము గోపూజని చేయాలన్నది పూర్తిగా మనకి ఏదైతే సంక్రాంతి పండుగకి మన ఎద్దుల్ని వాటిని పూజిస్తామో అలాగా ప్రత్యేకించి ఈరోజు మన గోశాలలోనే ఆవుల్ని పూజించుకోవటము, నివేదన చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్ గారు కూడా ప్రత్యేకించి నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా మనకు ప్రత్యేకంగా గోశాల ఉంది కాబట్టి ఈ గోశాలలో మనము ఈ ఆవుని పూజించుకోవడం, ఆవు యొక్క ప్రత్యేకత మనకు అందరికీ తెలిసింది. ఎస్పెషల్గా హిందూ ధర్మానికి ప్రత్యేకగా అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే మకర జ్యోతి దర్శనం విశాఖ జిల్లాలోని పెందుర్తి ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవాలయ సమీపంలో గల ఈశాన్య దిక్కున మకర జ్యోతి 3 దశలుగా కనిపించింది. ఒక్కసారిగా దేవాలయంలో అయ్యప్ప నామస్మరణతో శబరిమలను తలపించేలా మార్మోగింది. ఆలయ ప్రాంగణంలో జ్యోతిని చూసేందుకు అయ్యప్ప సేవా ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అనంతరం మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ మకర జ్యోతిని దర్శించుకుంటే అయ్యప్ప స్వామి భాగ్యం కలుగుతుందని, జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనమిస్తారనేది భక్తుల విశ్వాసమని తెలిపారు. అక్కడ శబరిమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఉత్తరాంధ్రలో గల శబరిమలలో కూడా సేమ్ అదే నియమ నిబంధనలతో ఇక్కడ కూడా మకర జ్యోతి దర్శనం చేసిన భక్తులందరూ కూడా మన ప్రపంచ యావత్ అందరికీ కూడా భక్తులకి మరియు పత్రికలకు అందరికీ కూడా స్వామివారు దర్శించాలని మీ తరపున నా తరపున ముందుగా స్వామివారిని కోరుకుంటూ, అలాగే ఈరోజు అనకాపల్లి ఈరోజు పెందుర్తిలో వెలిచిన ఉత్తరాంధ్ర శబరిమల శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమలలో ఏ విధంగా నియమ నిబంధనలు జరుగుతాయో సేమ్ అదే నియమ నిబంధనలతో ఇక్కడ అరణించడం పూజలు కానీ, పడి పూజ కానీ, అలాగే మాలధారణ కానీ, అభిషేకం సేమ్ నియమ నిబంధనలు ఉత్తరాంధ్ర శబరిమల కూడా జరుగుతుంది. ఈ శబరిమలలో ప్రతిష్ట ఉత్తరాంధ్ర శబరిమలలో ప్రతిష్ట అంటే ఎక్కడ కూడా ఏ విధంగా విషయం ఉండదు, ఎక్కడ టికెట్లు ఉండవు, భక్తులందరూ సమానమే. ఇక్కడ పేదవాడు ధనికుడు అలా తేడా ఉండదు, అందరికీ ఒకటే ట్రీట్మెంట్, అందరికీ ఒకటే విధంగా పూజా విధానం జరుగుతుంది. దయతో అందరూ కూడా ఈ ఉత్తరాంధ్ర శబరిమల గురించి మీరు కూడా ఇక్కడ చూసిన ఈరోజు భక్తులు కూడా దర్శించుకొని దేవుడు దర్శించుకున్నాక శబరిమలలో ఏ విధంగా దర్శించుకున్నామో ఇక్కడ కూడా ఆ తృప్తి కలిగింది. మేము అనుకున్న ఆశలు నెరవేరుతున్నాయని ఇవాళ చెప్పే పరిస్థితి భక్తులకు వచ్చిందంటే ఉత్తరాంధ్రలో పెందుర్తిలో మేదన సింహాద్రప్పన్న కిందన అయ్యప్ప స్వామి వెలిసిన ఈవేళ ఈ ప్లేస్లో ఇవాళ మేము ఉండి మీ దగ్గర మాట్లాడుతున్నామంటే ఇవాళ మకర సంక్రాంతి ఏదైతే శబరిమలలో ప్రధాన అక్షులు ఉన్నారో స్థాపించే ఈవేళ వాళ్ళు అనుచరులు పూజలు కూడా కంటిన్యూ చేస్తారు. గాజువాక శీలానగర్ కాలనీలో సిపిఎం మరియు కాలనీవాసుల ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. జీవో నెంబర్ 9798 చెత్త పన్ను, ఇంటి పన్ను జీవో రద్దు చేయాలని జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. తక్షణమే ఈ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారని, వెంటనే చెత్త పన్ను, ఇంటి పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత జి సుబ్బారావు, ఐద్వా నేతలు సత్యవతి, గాంధీ, శరత్ చంద్ర, ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. ప్రజానీకానికి అది పేదవాడైనా ధనికుడైనా అందరికీ కూడా ఇది పండగ. ఉన్న దాంట్లో అప్పు తప్పు చేసినా కానీ ఈ పండుగను జరుపుకోవడం అనేది సాంప్రదాయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు పాదయాత్రలో నేను అధికారానికి వస్తే నవరత్నాలు మీ అందరినీ సుఖశాంతులు చేస్తాం, మేము భారాలు మోపను, గత ప్రభుత్వానికి భిన్నంగా చంద్రబాబు చేసినవన్నీ కూడా నేను ఆ భారాలు తగ్గిస్తానని చెప్పి వాగ్దానం చేసి 151 సీట్లు సాధించుకున్నాడు ఆయన. చాలా సంతోషం. కానీ 3 సంవత్సరాలు 2.5-3 సంవత్సరాల తర్వాత తిరగబడి చూస్తే నవరత్నాలన్నీ కూడా మసిపెడేసినాయి.
ఈరోజు నరేంద్ర మోడీ గారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం, అట్లాగే విద్యుత్ సంస్థల పేరుతో విద్యుత్ ఛార్జీల మీద మోపడం, ఈ రకమైనటువంటి భారాలు మోపడం వల్ల ప్రజలు ఇప్పటికే ధరలు పెరిగి అధిక ధరలతో చాలా బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో కూడా వాళ్ళకి ఏమాత్రం ఆదాయం లేకుండా ఇబ్బంది పడ్డారు. ఇట్లాంటి దశలో నరేంద్ర మోడీ గారు ఈయనకి ఏదో అప్పిస్తారని ఆశతో దానికోసం ఇప్పుడు ఈ యొక్క జీవోలు చెత్త పన్ను, ఆస్తి పన్ను 196, 197 ఈ జీవోలన్నింటినీ తీసుకొచ్చి మున్సిపల్ అధికారులని, సచివాలయం ఉద్యోగుల్ని ప్రవేశపెట్టి ఇళ్ళకెళ్ళి బెదిరించి మీరు చెత్త పన్ను కడతారా, లేదు మీ గుమ్మలో చెత్త వేయమంటారని చెప్పేసి బెదిరించడం జరుగుతూ ఉంది. ధనమాన ఎవరైనా పేరు ప్రసాద, ఆయన కూడా చెత్త పన్ను కట్టడం ఇంట్లో ఏమని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత ఘోరం ఇది! ఏవైనా జనాలు మాత్రం నీకు టైం దగ్గర పడింది, 2 ఏళ్లే ఉంది, మరి జనం దగ్గర రావాలి, ఓట్లు అడగాలి. కాబట్టి జనాలను విస్మరించి ఇవాళ నరేంద్ర మోడీ మీరు కూడా బాగా పెట్టుబడిదారులని, పెద్దవాళ్ళని ప్రోత్సహించి ప్రజమే భారాలు మోపితే రాబోయే కాలంలో మళ్ళీ మీకు పుట్టగతులు ఉండవు. ఇది అర్థం చేసుకుని దానికి నిరసనగా ఈరోజు భోగి గోపాల్పట్నం ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్లో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు గ్రామస్థాయి ఆటలని అన్నారు. యువత క్రీడల్లో ప్రతిభను కనబరచాలని అన్నారు. వాలీబాల్ క్రీడ ఒక గ్రామీణ క్రీడ, ఎక్కువగా ఖర్చు కూడా లేనటువంటి క్రీడ. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఇట్లాంటివి స్కూల్ స్థాయిలో, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో చిన్న అరకొర సదుపాయాలు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో ఆడేటువంటి క్రీడలుగా ఈరోజు రాణించాయి. సో టీమ్ గేమ్స్ అనేటువంటివి ప్రమోట్ కావాలనుకున్నప్పుడు ఏ ప్లేయర్కైనా ఎగ్జిబిట్ చేయాలనుకుంటే ఆ ప్రావీణ్యత చూపించాలంటే టోర్నమెంట్ జరగాలి. పోటీలు అన్నట్టు జరిగితేనే ప్లేయర్కి ఎక్స్పోజర్ ఉంటుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేసి శిక్షణాకాలం అంతా పూర్తయి ఎక్కువగా ఆడిన తర్వాత వాళ్ళు ఇలాంటి టోర్నమెంట్స్ ద్వారా వాళ్ళలో ప్రతిభ బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ పుడుతుంది. ఆ రకంగా రాబోయే రోజుల్లో వాళ్ళు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పోటీలకి అర్హత పొందుతారు. కాబట్టి ఇట్లాంటి పోటీలు డెఫినెట్గా అట్లాంటి దోహదపడుతుంది. ఈరోజు డివైఎఫ్ఐ ఒక అదర్ యాక్టివిటీస్, ఒక పొలిటికల్ పార్టీగా ఉండేటువంటి యాక్టివిటీస్తో పాటు ఈ స్పోర్ట్స్ అనేటువంటి ప్లాట్ఫామ్ని కూడా ప్రయారిటీ బేస్లో తీసుకున్నందుకు యువతని వాళ్ళ ఉండేటువంటి మెలకువల్ని బయట పెట్టేటందుకు చేసేటువంటి ప్రయత్నం డెఫినెట్గా అభినందనీయం. ఆధ్వర్యంలో గోపాలపట్నం ప్రాంత పరిధిలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, ఆటలు అనేది మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆటల్ని ముందు తీసుకెళ్లాలని, దీని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే యువత ఈ సందర్భంగా పెడుతున్న పోటీల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆటలకి సరైన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా మహానేత ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను గాజువాకలో ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18వ తేదీన పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసనున్నట్లు తెలిపారు. 300 యూనిట్ల రక్త సేకరణ లక్ష్యంగా క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా, ఒమిక్రాన్ వంటి వైరస్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం చాలా అవసరమని, అందుకోసం యువత స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వారికి బ్లడ్ డొనేట్ చేయడం కానీ, వారి యొక్క కష్టంలో ఉన్న వారికి ఆదుకోవడం కానీ, దాంట్లో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈరోజు చూస్తే కొంచెం దాంట్లో నిల్వలు తగ్గింది కనుక అన్నగారు వర్ధంతి రోజున బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టాలని చెప్పేసి, ప్రతి నియోజకవర్గంలో పెట్టాలని చెప్పేసి మనకి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు. గత సంవత్సరం అయితే మనం సుమారు 290 దాకా, మనం 293, 94 కరెక్ట్ చేసాం. అది ఆల్మోస్ట్ స్టేట్లోనే మనకి సెకండ్ వచ్చింది అంత డొనేట్ చేయడం. కనుక ఈ ఏడాది కూడా మనం 3 తగ్గకుండా
ఆ బ్లడ్ డొనేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే కొంచెం డొనేట్ చేస్తారన్నారో మాజీ స్టాల్ బోర్డు సభ్యులు మాజీ సర్పంచ్ తిప్పల దయాల్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు పెదగంట్యాడగూడెంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దయాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెదగంట్యాడ ప్రాంతం పంచాయతీగా ఉన్న సమయంలో ఆయన ఎనలేని సేవలు అందించి అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, వైసీపీ నాయకులు మంత్రి రాజశేఖర్, కార్పొరేటరు తిప్పల వంశీరెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్, ఉరుకోటి చందు, గుడివాడ అమ్మన్న, తిప్పల నితీష్ రెడ్డి, తిప్పల రమణారెడ్డి, దొడ్డి రమణ, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 16వ వర్ధంతి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మా అన్నయ్య గారు అబ్బాయిలందరికీ, అలాగే అమ్మాయిలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మా వృద్ధులతో సహా, అలాగే కార్యక్రమానికి మరి ముఖ్య యూనిక్గా వ్యవహరించినటువంటి గురుమూర్తిరెడ్డి గారికి, ఇక్కడికి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కువ కనపడుతున్నారు. మా అన్నయ్య గారి కుటుంబ సభ్యుల్లాగా మొదటిచ్చా ఎంతో కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మా అన్నయ్య గారు శ్రేయోభిలాషులు, అలాగే మా అన్నయ్య గారు మా కుటుంబాలకి, తిప్పల కుటుంబానికి శ్రేయోభిలాషులు అందరూ మరి ఇవాళ కనుమ పండుగ అయినప్పటికీ అందరూ కూడా రావడం అనేది మరి ఆయన మీద ఉన్నటువంటి గౌరవం కొద్దిగా ఈనాడు ఈ కార్యక్రమానికి మరి పెద్దలందరూ హాజరైనటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మా తండ్రి గారి సోదరులు, ప్రస్తుత శాసనసభ్యులు పెద్దలు మా చిన్నాన్న గారు శ్రీ నాగిరెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, యాక్చువల్గా కరోనా కారణంగా కార్యక్రమాన్ని కూడా వాయిదా వేద్దాం అనుకున్నాం. అందుగురించనే మరలా కుటుంబ సభ్యులతో చేద్దాం అనేటువంటి అభిప్రాయంతోనే కేవలం ఏంటంటే మా నాన్నగారితో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇక్కడ ఆహ్వానించి మా నాన్నగారి స్టాచ్యూకి ఇవాళ గార్లెండ్ చేయడం జరిగింది. పాత గంగవరం పోర్ట్ ఏరియాలో గల గొల్లభామ రాయి వద్ద కోలాహలంగా వేలాది సంఖ్యలో చేరి పండుగ చేసుకున్నారు. ప్రతి ఏటా కనుమ పండుగ రోజు ఈ ఉత్సవాన్ని గంగవరం ప్రజలే కాకుండా బయట ప్రాంతాల నుంచి వ్యక్తులు కూడా ఇక్కడికి చేరుకొని తమకు సంతానం కలగాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకుంటుంటారు. సంకల్ప బలం ఉంటే ఎంతటి దుర్భేద్యమైన కొండలనైనా ఎక్కుదామని ఇక్కడ ప్రతితి. పాత గంగవరం ప్రాంతంలో 500 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం మనం ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. ఇక్కడ మాధవస్వామి ఆలయం దగ్గర సత్యభామరాయి ఉంటుంది. సత్యభామరాయిని పూజించడం వలన కోరిన కోరికలు తీరుతాయని, అలాగే సంతానం కలుగుతుందని చరిత్ర చెబుతుంది. సముద్ర తీరంలో కొండపై కొలువు తీరిన మాధవస్వామి ఆలయానికి గంగవరం, దిబ్బపాలెం, పెదగంట్యాడ గ్రామాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి సాంప్రదాయ నృత్యాలు చేసి పూజలు చేస్తుంటారు. సముద్ర తీరానికి సుమారు 20 అడుగుల ఎత్తులో గల మాధవస్వామి సత్యభామను దర్శించుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడి రాయి పూజలు చేస్తారు. ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలం క్షేత్రంలో వైభవంగా జరిగిన గజేంద్ర మోక్ష ఉత్సవం. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సింహగిరిపై జరిగిన ఉత్సవం. దేశంలో 146 కరోనా వ్యాక్సిన్లు వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేసిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతి బసును 11వ వర్ధంతికి నివాళులర్పించిన సిపిఎం నేతలు. మునగపాక గ్రామంలో ఘనంగా జరిగిన ఎడ్లబండి పోటీలు, అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు. గాజువాక్లో ఘనంగా జరిగిన వైఎస్ఆర్ ఫుట్బాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగిరెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.